మీనా వాళ్ళ అత్తగారు తిట్టిందే పదే పదే తలుచుకొని బాధపడుతూ బయట ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి ముందైతే ఇంతలోనే ఒక ఆటో వచ్చి ఆగుతుంది. దాంట్లో నుండి సుశీలమ్మ దిగుతూ ఉంటుంది. ఎవరా అని చెప్పి మీనా ఒకసారి అటువైపు చూస్తుంది. ఇంకా వెంటనే బాలు వాళ్ళ నాన్నమ్మ సుశీలమ్మని చూసి తను పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మమ్మ ఎలా ఉన్నారు, ఇప్పుడే వస్తున్నారా, రండి అని చెప్పి తనని పలకరిస్తుంది. ఇంకా తనని హగ్ చేసుకొని బాధపడుతూ, అమ్మమ్మ ఇన్ని రోజులు అక్కడ ఉండి ఉండి వచ్చాను కదా, ఒక్కసారిగా ఇక్కడికి రాగానే అసలు ఎలాగో ఉంది, ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది ఈ ఇంట్లో నాకు అని చెప్పి మీనా అనగానే వెంటనే సుశీలమ్మ ఉండి, అందుకే కదమ్మా నేనొచ్చాను, నీకు ఊపిరి ఆడంది ఎందుకు అనుకున్నావు, మీ అత్తగారు తిట్టే తిట్ల వల్ల అని చెప్పేసి అలా తనతో అంటూ, ఇక నేను వచ్చాను కదా, మీ అత్తగారిని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పేసి అలా తను అంటూ ఉంటుంది. అప్పుడు మీనా ఉండి, అలా ఏం లేదమ్మమ్మ గారు, రండి అని చెప్పి అనగానే, సరే పద, ఇప్పుడు ఈ సుశీలమ్మలో కొత్త కోణం చూస్తుంది మీ అత్త అని చెప్పేసి లోపలికి వచ్చేస్తుంది. అలా లోపలికి తీసుకురాగానే బాలు పరిగెత్తుకుంటూ వచ్చి తన అవతారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, ఈ కళ్ళజోడు ఏంటి, ఈ అవతారం ఏంటి అనుకుంటూ, షీలా డార్లింగ్ నా కోసం వచ్చావా, నన్ను చూడకుండా ఉండలేక నా మీద బెంగ పెట్టుకొని వచ్చావా నువ్వు అని చెప్పేసి బాలు అంటూ ఉంటే వెంటనే షటాప్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు ప్రభావతి చెవిలో పడుతుంది. వామ్మో, ఈ టైంలో ఈవిడొచ్చింది ఏంటి అని చెప్పి తను కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా సుశీలమ్మ ఇలా అంటుంది, ఒరేయ్ మనవడా, నేను వచ్చింది మీకోసం ఎవ్వరి కోసం కాదు, నేను వచ్చేసింది నా గ్రాండ్ డాటర్ మీనా కోసం వచ్చాను అని చెప్పేసి అనగానే సత్యం లోపలికి వస్తాడు. మై సన్, హౌ ఆర్ యూ మై సన్ అని చెప్పేసి ఇంగ్లీష్ మాట్లాడుతూ తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి, ఇదేంట్రా, ఈ అవతారం ఏంటి, ఈ మాటలేంటి అనగానే వెంటనే సుశీలమ్మ ఉండి, ఇది అత్త అవతారం అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఉండి, అది చెత్త అవతారం అంట అని చెప్పి బాలు అంటాడు. తను సీరియస్గా చూస్తుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి, ఆహా అత్త అవతారం అంట అని చెప్పేసి అంటాడు. ప్రభావతి బయటకు వచ్చేసి, రండి రండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ ఉండి, ఆల్రెడీ వచ్చి చాలాసేపు అయింది అని చెప్పి ఎటకారంగా అంటుంది. అప్పుడు వెంటనే ప్రభావతి, అంటే అత్తయ్య గారు చూసుకోలేదు అనగానే వెంటనే సుశీలమ్మ ఉండి, కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం చూసుకుంటావు, అక్కడికి వచ్చి నా కాళ్ళు పట్టి కౌలు డబ్బులు కొట్టేసినప్పుడు ఇచ్చిన రెస్పెక్టు ఇప్పుడేమైంది రెస్పెక్టు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు మీనా ఉండి, కాఫీ తెస్తాను అని వెళ్తూ ఉంటే, నువ్వు ఆగు మీనా, ఏంటి మీ అత్తగారు వాళ్ళ అత్తగారికి కాఫీ కూడా ఇవ్వలేదా, కాఫీ ఎలా కలపాలో తనకి తెలియదా మేడం గారికి అని చెప్పి అంటూ ఉంటుంది. కాఫీ ఎలా చేయాలో చెప్తూ ఉంటుంది. వెళ్ళు, గో యూ కెన్ గో కిచెన్ అండ్ కాఫీ కమింగ్ అంటూ వచ్చి రాని ఇంగ్లీషు అలా మాట్లాడుతూ ప్రభావతిని భయపెడుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి ఏం చేసేది లేక తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సుశీలమ్మ ఇలా అంటుంది, ఏంట్రా మనవళ్ళు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, నేను ఎందుకు వచ్చానో మీ అందరికీ అర్థమవుతుందిలే, అందరి లెక్కలు సరి చేయడానికే వచ్చాను అని చెప్పేసి అంటుంది. అలా సుశీలమ్మ అయితే మీనాకి అండగా ఇంకా ప్రభావతిని ఒక ఆట ఆడుకోవడానికి వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.